అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 కోర్సు 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మా సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ టైం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. షీప్ కిట్స్ అనేటివి కేజీ బేసిస్లో సేల్ చేస్తున్నారండి. మినిమం 15 కిలోస్, 16, 17, 18 అవి నేను అయితే సపోర్ట్ చేయను. ఉన్నాయి, దాంట్లో వస్తాయి. అండ్ అన్నీ నేను ఇన్స్పెక్ట్ చేసుకుంటా, ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ యానిమల్ని పక్కకు లాగేస్తాం. మీకు నచ్చినవి, మీకు అనుకూలమైనవే మీరు తీసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్ మ్యాక్సిమం ఎవరు ఇవ్వరండి ఎక్కడ కూడా. ఉన్నవి నా దగ్గర ఇన్ని మొత్తం తీసుకోండి అనేసి. సో అలా కాకుండా మేము డిఫరెంట్గా ప్లాన్ అనేది చేశాను. అది కూడా నాకు గ్యారెంటీ ఉంది కాబట్టి. అండ్ నేను ప్రతి ఒక్కటి దానికి మూతికి ఏమైనా పుండ్లు ఉన్నాయా, కాళ్ళు ఏమైనా సొట్టలు ఉన్నాయా, కుంటుతుందా, ప్రతి ఒక్కటి నేను ముందే చెక్ చేసుకున్న తర్వాతనే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు కూడా వస్తారు, మీరు కూడా చూస్తారు. మీకన్నా ముందే నేను చూసేసి ఉంటాను. బట్ పర్టికులర్ ఏంటంటే, అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు 21 ఏప్రిల్ ట్రైనింగ్ ఉందండి. చాలా వరకు రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఇంకా ఓపెన్ ఉన్నాయి సీట్స్. తొందరగా రిజిస్టర్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో సీట్స్ ఫిల్ అయిపోతే నేను రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేయను. లాస్ట్ టైం కూడా ఇట్లా చాలామంది లాస్ట్ మూమెంట్లో చేశారు, నేను చేయలేకపోయాను, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి కాబట్టి. సో రండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎక్కడ తప్పులు చేస్తున్నామో, అసలు ఫామ్ పెట్టాలా లేదా, పెడితే మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, షీప్ కిట్స్ సేల్ చేస్తున్నామండి. సో అండర్ నా గైడెన్సే ఉంటుంది. ఫస్ట్ నేను వెళ్ళి యానిమల్స్ చూసుకుంటాను మీరు వచ్చే ముందే. ఓకే, సో ఇలా ప్రతి దాన్ని బరువు అనేది వేస్తామన్నమాట. 16.9 వేసి నోట్ చేసుకొని ఇంటూ కేజీ లైవ్ వెయిట్ ప్రకారంగానే సేల్ చేస్తాము. సో దీంట్లో మీకు గ్యారంటీ ఏంటంటే ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ వేసి ఉంటాం మేము. దాంట్లో ఏదో ప్రాబ్లం లేదు. ఈవెన్లో మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సేఫ్ సైడ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా కానీ ఇబ్బంది లేదు. ఇది నేను గ్యారంటీ ఇచ్చి ఇప్పిస్తున్నా కాబట్టి మీకు సపోర్ట్ కూడా, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సపోర్ట్ కూడా నేను చేస్తాను. నెల్లూరు జుడిపి దొరుకుతాయి, బ్రౌను దొరుకుతాయి, అండ్ మాచర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే మేము ముందే మాకు ఆర్డర్ పెట్టాలి. మీకు ఎన్ని కావాలని చెప్తే మీకు కావాల్సిన దానికన్నా ఒక 5 నుంచి 10 యానిమల్స్, మినిమం 10 యానిమల్స్ ఎక్స్ట్రానే తెచ్చి ఉంచుతాము. ఏమైనా నచ్చకపోతే నచ్చినవి తీసుకోవచ్చు. బట్ నేను సపోర్ట్ చేసేది మినిమం 20 కేజీస్ ఉండాలని చెప్పి. ఫస్ట్ బ్యాచ్ మేము బ్రౌన్ పొట్ వెళ్ళాం మేము. దాంట్లో కొంచెం చిన్నగా ఉన్నవి కస్టమర్ వద్దన్నాడు. అంటే అవి కూడా 16, 17 కిలోస్ అలా వచ్చాయి, వద్దన్నాడు. 4-5 వేలండి, వద్దనేది మేము ఇవ్వలేదు. 20 అబౌవ్ 21, 22 యావరేజ్ 20 కిలోస్లో సేల్ అయ్యాయి. సెకండ్ బ్యాచ్ కూడా జోడిపి కావాలని, పర్టికులర్గా వాటి జోడిపి కావాలన్నారు. 40 యానిమల్స్ తీసుకొచ్చాము. వాళ్ళకి నచ్చినవి వెయిట్ ప్రకారం తీసుకున్నారు. వాళ్ళ టార్గెట్ ఎలా ఉండిందంటే బక్రీద్ పర్పస్కి కావాలి, అంటే ఇప్పుడు తీసుకుంటే బక్రీద్కి సేల్ చేసుకునే రకం కావాలంటే యావరేజ్గా 25 కిలోస్. ఎందుకంటే రెండు పొట్టేలు మేము అనుకున్నట్టు 20, 21, 22లో ఆగిపోయాయి. కానీ జోడిపి కనిపించేదానికన్నా బరువు ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే హెల్దీ యానిమల్స్. ఇప్పుడు హెల్దీ యానిమల్స్, వామ్ ఫ్రీ యానిమల్స్ అంటే బరువు రావు. కనిపించడానికి భారీ కాయం కనిపిస్తుంది కానీ బరువు ఉండవు. మేము అట్లా కాదు. మేము ఏ పిల్ల వేసినా కానీ మేము అనుకున్న దానికన్నా 1 కిలో 2 కిలోలు ఎక్స్ట్రానే ఉంది. సో వెరీ హెల్దీ, మంచి వెయిట్ ఉన్న పిల్లలు. ఇంకా మీరు తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ దానాతో మీరు మెయింటైన్ చేసుకొని సేల్ చేసుకోవడమే. నేను కూడా మినిమం 20 కేజీలు ఉంటేనే తీసుకోండి అని చెప్తాను. తక్కువ ఉన్నవి కావాలంటే వస్తే ఆ బ్యాచ్లో మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా తీసుకోకూడదని ఏం లేదు, కానీ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. బట్ హెల్దీ యానిమల్స్ చాలా మంచిగా ఉంటాయి. పిల్లలు కూడా మేత మేస్తూ బయట అవుట్ గ్రేజింగ్లోనే ఉన్నవే
ఇస్తామన్నమాట. స్టాల్ ఫెడ్లో ఉన్నవైతే కాదు 100%. బట్ పొట్టేలు పిల్లలు, గొర్రెలు ఈజీగా స్టాల్ ఫెడ్కి అలవాటు అయిపోతాయి. దాంట్లో నో డౌట్. ఎందుకంటే మేము చేస్తున్నదే కాబట్టి. అండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఇది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఏం కావాలి డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ప్రైస్ కూడా ఏమి ఎక్కువ ఉండదండి. మార్కెట్ ప్రైజే ఇస్తాం మేము. కేజీ 400 రూపీస్తోనే సేల్ చేస్తాం. సో దట్ మీరు రేపటి రోజున ఒక 10 కిలోలో, 15 కిలోలో, 20 కిలోలో పెంచుకున్న తర్వాత మీరు కూడా అదే ప్రైస్కి అమ్ముకుంటే మీరు 10,000 కొంటే ఇంకో 10,000 యాడ్ అయిపోతుంది మీకు. మీరు పెంచేదాన్ని బట్టి 20 కిలోస్ అనిమల్ తీసి 40 కిలోస్ చేసి అమ్మితే మీకు 10,000 కొంటారు, 10,000కి అమ్ముతారు. 10,000 ప్రాఫిట్ ఉంటుంది. ఈ 10 కేజెస్ అనేది మీరు ఎన్ని నెలల్లో తెచ్చుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో అది నేను ప్రతి పిల్లని మీకన్నా ముందే వెళ్ళిపోతా. లొకేషన్కి వెళ్ళిపోయి అతను తెచ్చిన తర్వాత నేను మొత్తం ఇన్స్పెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాతే మీరు వస్తారు. కలిసి కూడా వెళ్ళచ్చు. టైంని బట్టి, నా టైంని మీ టైం అన్ని బట్టి నేను అప్పటికప్పుడు డిసైడ్ చేసి మనం ఒక డే అనేసి పెట్టుకొని వెళ్తామన్నమాట. సో హెల్దీ పిల్లలు, మంచి వెయిట్ ఉన్న పిల్లలు, వామ్ ఫ్రీ ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను కదా, ప్రతి పిల్ల మేము అనుకున్న దానికన్నా 1 కేజీ 2 కేజీ ఎక్స్ట్రానే ఉంది. పర్టికులర్లీ జొడిపిలు అయితే నేను ఆశ్చర్యపోయా. జొడిపిలు అయితే కన్నా నేను అనుకున్న దానికన్నా 3-4 కిలోస్ ఎక్స్ట్రా ఉన్నాయి అవి. అందుకే యావరేజ్ 25 కిలో వచ్చిందనమాట. వాళ్ళు 30 పిల్లలు తీసుకుంటే యావరేజ్గా 25 కిలో పడింది. అండ్ వాళ్ళకి బక్రీద్ పర్పస్ కోసం సేల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకున్న ఇంకా నెక్స్ట్ 70-80 డేస్ ఏమో ఉన్నింది బక్రీద్కి. సో వాళ్ళు 30-40 కిలోస్కి రీచ్ చేయించుకున్నారు. అంటే 30 కాదులేండి, 35 to 40-45 వాళ్ళు పెట్టే ఫుడ్ను బట్టి ఉందండి. 2 monthsలో మంచి వెయిట్ గెయిన్ వస్తాయి. పెట్టే ఫుడ్లో ఉంది. మన సప్లిమెంట్స్ తీసుకొని వాడడము, దానా పెట్టడము, మంచి ఫాడర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అనేవి అవుతాయి. 100% అవుతాయి. సో ఇంకా అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వండి. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇప్పించేవాడిని కాదు. బట్ నాకంటూ కొంత ఫార్మర్ దొరికాడు హూ ఈజ్ 100% PPR వ్యాక్సినేటెడ్ అనిమల్స్. హెల్దీ అనిమల్స్ ఉంటాయి. హెల్దీ లేకపోతే నేనే పక్కకు లాగేస్తా, నేనే వద్దని చెప్పేస్తా, వర్కౌట్ అవ్వదని చెప్పేస్తా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఇప్పిస్తాం. బట్ ఇది ఖచ్చితంగా హైదరాబాద్ చుట్టుపక్కలే. మీకు ట్రాన్స్పోర్ట్ చూసుకోండి. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తక్కువ ట్రాన్స్పోర్ట్లో అయిపోద్ది. దూరం ఉన్న వాళ్ళకైతే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంది అంతే. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా మీరే చూసుకోవాల్సిందే. మాట్లాడి పెట్టమంటే వెహికల్ మేము మాట్లాడతాము, లేదా మీరే తెచ్చుకుంటామన్నా తెచ్చుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్డ్గా మీరు నాకు మెసేజ్ చేస్తే కావాలన్న వాళ్ళు నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇంకా కొంచెం డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. దీని తర్వాత వీడియో వస్తుంది, దాంట్లో చూడండి. నేనైతే ఒక పిల్లని అది 18 to 22 కిలోస్ మధ్యలో తూగుతుంది అనుకుంటే 24 కిలోస్ వరకు వచ్చేసింది. సో ఇలా నేను వాయిస్ రికార్డింగ్తో పాటు చేశాను కాబట్టి పెట్టాను, చూడండి. ఈరోజు అర్షద్ భాయ్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు నేను వచ్చినాను. నేను యాక్చువల్గా అర్షద్ భాయ్ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ ఏదో మామూలుగా మనకు దొరుకుతుంది అనుకున్నాను. కానీ టోటల్గా ప్రతి దాని గురించి విశదీకరించి టోటల్గా మనకు వ్యాక్సినేషన్స్ కానీ, డివార్మింగ్ కానీ, తర్వాత మెడిసిన్స్ కానీ, తర్వాత సప్లిమెంటరీస్ కానీ, షెడ్స్ కన్స్ట్రక్షన్ గురించి కానీ, తర్వాత మనకు ఇంకా ఫాడర్స్ గురించి, మెయిన్గా ఫాడర్స్ నేను సూపర్ నెపేర్ అని అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే సూపర్ నెపేర్ అయితే మనకు తక్కువ దాంతో ఫీడింగ్ అవుతుంది అనుకున్నాము. కానీ దానివల్ల మనకు లాభాలు లేదు, నష్టాలు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశం ఒకటి. మిగతా వాటి గురించి లెగ్యూమ్ పౌడర్స్ ఎక్కువ వాడాలని, తర్వాత డ్రై మ్యాటర్ వాడాలని, తర్వాత ఫీడ్ కాన్సన్ట్రేషన్, ఫీడ్ రేషియోస్ గురించి కానీ చాలా క్లియర్గా మాకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మొత్తం క్లియర్ చేశారు. యాక్చువల్గా చాలా వరకు నేను ఈ ట్రైనింగ్ వచ్చినందుకు చాలా లాభపడ్డాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అర్షద్ భాయ్. థ్యాంక్ యూ. సాబ్ జో బోలే వోయి రెండోసారి కొట్టండి పక్కన 27.4 లేరా? పట్టుకోండి, అక్కడ ఉన్నాయి చూడు. ఇంకా ట్యాగ్ వేస్తే మేము అందరం ధనధన అయిపోతుండే. ఇది 26.2 ఉంది. 26.2 ఇది.
26.15. అసలు పవర్ కింగ్ గోల్డ్ కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. మా దేవుడు నువ్వేనన్నా. ఈ మందులు వాడిని కాంచి మామూలు రిజల్ట్స్ రావట్లేదన్నా. మేతం కానీ గొర్రెలు తిప్పుకున్నాయి అన్న. ఈ 2 పురుగు మందుల దెబ్బకి బాగా పనిచేస్తున్నాయి అన్న. తిప్పుకున్నాయి కానీ మేతం కానీ నీ లివర్ టానిక్ కానీ మల్టీవిటమిన్ కానీ బయోమిల్క్ కానీ బాగా పనిచేస్తున్నాయి అన్న. గొర్రెలు కూడా తొందరగా కడుతున్నాయి అన్న. బయోమిల్క్ మల్టీవిటమిన్ కలిపి పెడితే గొర్రెలు కడుతున్నాయి అన్న. గొర్రెలకి పాలు పిల్లలకి బాగా సరిపోతున్నాయి అన్న. నీ ప్రోడక్ట్స్ బాగున్నాయి అన్న. అన్న వెరీ ప్రోడక్ట్స్ అని బాగున్నాయి అన్న. చెప్పలేనంత రిజల్ట్స్ వస్తున్నాయి అన్న. బాగా పనిచేస్తున్నాయి.